తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. తెలంగాణలో సరస్వతి పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. కాళేశ్వరం త్రివేణి సంగమంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు కాళేశ్వరానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. సాయంత్రం పుష్కర స్నానాలు ఆచరించనున్నారు సీఎం దంపతులు. ఆ తర్వాత సరస్వతి ఘాటును ప్రారంభిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత సరస్వతి మాత విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జ్ఞాన సరస్వతి ఘాట్ దగ్గర వీఐపీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాధారణ భక్తుల కోసం కూడా మరో 2 ఘాట్లు ఏర్పాటు చేశారు. ఈ నెల 26 వరకు సరస్వతి పుష్కరాలు కొనసాగనున్నాయి. పుష్కర స్నానాలు ఆచరించనున్న పలు రాష్ట్రాల పీఠాధిపతులు భక్తులు రోజుకు 1,00,000కు పైగా భక్తులు ఈ పుణ్య స్నానాలు ఆచరించవచ్చని అధికారులు అంచనాలు వేస్తున్నారు.